హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమోనైతే వాళ్ళు వదలటం అయితే జరిగింది. సో ఇక మొదలెడదామా? మన పండగ అయితే మొదలైపోయింది. ఆ సందడి, ఆ జోషు అదంతా మొదలైపోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రోమోని వదిలారు. అసలు 2 నెలల ముందుగానే మనకి బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమోని వదిలారంటే ఈసారి చాలా పకడ్బందీగా ఏదో గట్టిగానే ప్లాన్ చేయబోతున్నారని నాకైతే అనిపిస్తుంది. సో, ఇంకా ప్రోమో గనక మనం జూసుకుంటే అదిరిపోయిందనే జెప్పాలి. ప్రోమోలో ఓపెనింగే మన 'నాగార్జున' గారైతే ఎంట్రీ ఇచ్చారనమాట. సో, 'నాగార్జున' గారు ఎంట్రీ ఇస్తూ ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌నైతే వదిలారు. అది మాత్రం నాకు బాగా అనిపిచ్చిందనమాట. అదేంటంటే, ఎన్నో యుద్ధాలు గెలిచిన రాజ్యమే కాదు, ఎంతోమంది అభిమానాన్ని సంపాదించిన మహా సామ్రాజ్యం అని జెప్పారు 'బిగ్ బాస్' గురించి. చాలా బాగా జెప్పారు. అండ్ దాని తర్వాత ఇక 'బిగ్ బాస్‌ని' హైలైట్ జేస్తూ ఆ మ్యూజిక్కు అదంతా వేరే లెవెల్ డిజైనింగ్ అయితే జేశారనమాట. ఫ్యాన్స్‌ని అందరిని ఇన్వాల్వ్ జేస్తూ చాలా బాగా అనిపిచ్చింది అది మాత్రం. అండ్ ప్రోమో మొత్తంలో హైలైట్‌గా అనిపిచ్చింది ఏంటి అంటే, సీజన్ 9ని బాగా హైలైట్ జేశారు. అసలు ఏ సీజన్‌ని అంత ఘనంగా హైలైట్ జేయలేదు. అండ్ సీజన్ 9ని, సీజన్ 9 విన్నర్‌ని కళ్యాణ్ పడాలా అని హైలైట్ జేశారనమాట మనకి. ఎందుకంటే లాస్ట్ సీజన్ కామనర్‌గా వచ్చి ఇగ విన్నర్ అయ్యి ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ జేశాడు గదా! కళ్యాణ్ పడాలా. సో, కళ్యాణ్‌ని బాగా హైలైట్ జేశారు. అండ్ సీజన్ 9ని బాగా హైలైట్ జేశారనే జెప్పాలి. సో, నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపిచ్చింది నాకైతే. అసలు ఏ విన్నర్‌ని అలా హైలైట్ జేయలేదు. బట్ కళ్యాణ్‌ని హైలైట్ జేసి చాలా బాగా చూపిచ్చారనిపిచ్చింది. అండ్ దాని తర్వాత ఇంకా వరుసబెట్టి డైలాగులు వదులుతూనే ఉన్నారనమాట. సో, ఆ డైలాగులేంటో చూద్దాము. ఈసారి 'బిగ్ బాస్' దశావతారం 'బిగ్ బాస్ సీజన్ 10' ఈసారి ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్ అని ఆ డైలాగ్‌తో ముగిచ్చేశారనమాట ప్రోమో. సో, నిజంగా అదిరిపోయిందనే జెప్పాలి. అండ్ దాంతో పాటు 'నాగార్జున' గారిని హైలైట్ జేశారు హోస్ట్ గాబట్టి ప్రోమోలో. సో, 'నాగార్జున' గారిని పొగుడుతూ మేము మీకు కల్ట్ ఫ్యాన్స్, ఈ షోకి కల్ట్ ఫ్యాన్స్ అని చాలా బాగా చెప్తూ, చాలా బాగా హైలైట్ జేశారనమాట 'నాగార్జున' గారిని అండ్ 'బిగ్ బాస్' షోని. సో, నిజంగా ఆహ్, బావుంది. సో, ఎలాగనిపించిందంటే ప్రోమో జూసాక ఊపుంది, ఊపేద్దాం ఈసారి అనే విధంగా అనిపించిందనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో, ఇక 'బిగ్ బాస్' సందడైతే మొదలైపోయింది. అండ్ ముఖ్యంగా మనం మెచ్చుకోవాల్సిందేంటంటే కళ్యాణ్ అనమాట. ఎందుకంటే కళ్యాణ్ లాస్ట్ సీజనొచ్చి ఒక ట్రెండ్ అయితే సెట్ జేశాడనే జెప్పాలి. ఎందుకంటే అసలు కామనర్‌గా వచ్చి గెలవటం అనేది అది మామూలు విషయం గాదు. సో, అది తను చేసి చూపిచ్చాడు. అండ్ ఇక్కడి నుంచి ఇగ కామనర్స్ వస్తూనే ఉంటారు. సో, మరి లోపలికొచ్చాక వాళ్ళేం జేస్తారనేది మనం చూడాలనమాట. సో, ప్రోమో మాత్రం అదిరిపోయింది. ఇక రచ్చ రచ్చే. సో, మామూలుగుండదు. 'బిగ్ బాస్' సందడి మొదలైపోయిందంటే ఇక మనకు తెలుసు గదా! ఎలా ఉంటదో. సో, ఇగ వెయిటింగ్ ఇగ. మరి చూడాలి. అండ్ 'అగ్ని పరీక్ష' ప్రోమో గూడొచ్చిద్ది. అండ్ మనం మాట్లాడుకోవాల్సింది 'నాగార్జున' గారి లుక్ గురించి. సో, 'నాగార్జున' గారు గూడా బావున్నారు. సో, సీజన్‌లు పెరిగే కొద్దీ 'నాగార్జున' గారి ఎనర్జీ పెరుగుతూనే ఉంది. సో, 'నాగార్జున' గారి లుక్ గూడా అదిరిపోయింది. సో, ఇక చూద్దాము మరి ఈసారి ఏం ప్లాన్ జేశారో ఏంటో?